ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థనిస్తున్నాము అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనము. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట ఆయనను, పడి ఉండుట ఆయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? అతడు నిలిచి ఉండుట ఆయనను, పడి ఉండుట ఆయనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలబెట్టుటకు శక్తి గలవాడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనం. నా యందు నాకు ఏ దోషం కానరాదు, ఆయనను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడును. నన్ను విమర్శించువాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారం రహస్యము వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచన బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. సహోదరులారా, ఒకరికి విరోధంగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధంగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రంకు తీర్పు తీర్చుతున్నాడు. నువ్వు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చినట్టుగా ధర్మశాస్త్రం నెరవేర్చువాడువు కాక న్యాయము విధించు వాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రం నియమించి న్యాయం విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరుని తీర్పు తీర్చుటకు నీవెవడవు? హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరం జీవించుచున్నాడు కనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. నీ రక్షణానందం నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలగచేసి నన్ను దృఢపరచుము. లూకాసు సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తీర్పు తీర్చుకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. చివరిగా ఒక మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండినట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును. మన దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతం చెల్లించుకున్నాను తండ్రి. మేము ఈ వాక్య తీర్పు తెచ్చుకుని మీ యందు భయభక్తులు కలిగి జీవించుకున్న శక్తిని బలను అనుగ్రహించి మీ కృపలో బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన చేసిన అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.